ఈగకు పళ్ళు అస్సలు ఉండవు. అండ్ అలాగే ఈగ కారణంగా చాలా మంది కోమాలో కూడా వెళ్ళిపోతారు. అండ్ తక్కువ ఈగ కాటు గురు కావడం వల్ల చాలా మంది చనిపోయారు కూడా. అండ్ ఈగ కారణంగా దాదాపుగా సంవత్సరానికి చనిపోతున్నారంటే మీరు నమ్మగలరా? నేను నువ్వు నమ్మాలి. ఈగ కనుక తలుచుకుంటే రాజమౌళి సినిమా లాగా యుద్ధం చేయలేదేమో గానీ మనుషుల ప్రాణాలు అయితే తీసేస్తుంది. అయితే మన ఈ టోటల్ వీడియోలో ఈగ ఎలా పుడుతుంది అండ్ ఈగ గురించి వచ్చే ప్రమాదాలు ఏంటి, ఈగ ఎలా బ్రతుకుతుంది, అలాగే ఈగ ఎలా ఆహారాన్ని తీసుకుంటుంది, ఈగ కారణంగా సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు అండ్ ఈగ నుంచి ఎంత జాగ్రత్త తీసుకోవాలనేది అండ్ టోటల్ ఫ్యాక్ట్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చాలా నీట్ గా చూసేయండి. వీడియో స్టార్ట్ చేయాలంటే మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంతవరకు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసేయండి. అండ్ అలాగే మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మన ఛానల్ కోసం ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను మరిన్ని మంచి వీడియోలు చేయగలుగుతాను. అలాగే మీ సపోర్ట్ తో ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి నాకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక మన వీడియోని మీరు లైక్ చేస్తే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీరు మాక్సిమం వేడిగా ఉన్న పదార్థాలు మాత్రమే తినండి. అంటే వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. ఎందుకంటే వేడిగా ఉండే ఆహారం మీద ఈగలు అస్సలు వాడవు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారాన్ని కూడా మీరు కొద్దిపాటి వేడి చేసుకుని తినండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో ఉండే ఐటమ్ మీద కూడా ఈగలు అంత తొందరగా వాడవు. ఎందుకంటే అవి కోల్డ్ గా ఉంటాయి కాబట్టి. ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏమిటంటే ఈగలు హాట్ ప్రదేశంలో అండ్ అలాగే కోల్డ్ ప్రదేశంలో అస్సలు నిలబడవు అన్నమాట. వాటికి నార్మల్ గా ఉండే ప్రదేశమే చాలా ఇష్టం. అయితే మిమ్మల్ని వేడి ఉండే పదార్థమే వాడుకోమంటున్నాను. ఎందుకంటే ఈగ కారణంగా కొన్ని పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయన్నమాట. అయితే దీనిని సరైన టైంలో ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే మనిషి కోమాలకు వెళ్ళి అట్నుంచి చనిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నాయట. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈగ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలా పుట్టిందో, దాని పుట్టుక ఎలా జరుగుతుందో అక్కడి నుంచి అయితే తెలుసుకోవాలి. అయితే జనరల్ గా ఒక మగ ఈగ అండ్ అలాగే ఒక ఆడ ఈగ కలిసినప్పుడు అంటే అదే అలా ఆ విధంగా జరిగిపోయినప్పుడు ఆడ ఈగలో మాత్రం దాదాపుగా 7 నుంచి 9 రోజుల వ్యవధిలో గుడ్డు అయితే తయారవుతుంది. అయితే ఇక్కడితో ప్రాసెస్ 1 అని చెప్పాలి. ఇక ప్రాసెస్ 2 లోకి వెళితే ఈగ గుడ్డుని బయటికి నెట్టి వేసినప్పుడు దాదాపుగా నెల రోజుల పాటు ఆ గుడ్డు భూమి లోపల ఒక రంధ్రం మాదిరిగా చేసుకొని భూమి లోపలైతే ఉండిపోతుంది. అలా దాదాపుగా 30 రోజులు గడిచిన తరువాత ఆ గుడ్డు కాస్త జీవం పోసుకొని ఈగగా ప్రబలిస్తుంది. అలా ఈగ పుట్టుగా జరిగిపోయిన తర్వాత ఇక దానికి కావాల్సింది ఆహారం మాత్రమే. ఏ జీవికైనా సరైన ఆహారం లేకపోతే అవి జీవించడం చాలా కష్టం. అయితే ఆ జీవి ఆహారాన్ని వెతికే పనిలో కొన్ని సేఫ్ ప్లేస్ అయితే చూసుకుంటాయి. ఆ సేఫ్ ప్లేస్లే మన ఇల్లు లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రాత్రి వండిన ఫుడ్ అయి ఉండొచ్చు, లేదా ఉదయం వండిన ఫుడ్ మధ్యాహ్నం దాకా చల్లారిపోయి ఉంటుంది. ఆ ఫుడ్ అయినా కావచ్చు. దాని మీద దోమతెర లాంటి క్యాప్ లాంటి సేఫ్టీ ప్లేట్ కానీ లేకపోతే ఆ ఫుడ్ ని అస్సలు ముట్టుకోకండి. ఎందుకంటే ఈగ ఒకసారి దాని మీద వాలిన తర్వాత దాన్ని కడుపులోంచి ఒక ఎంజైమ్ ని బయటికి తీస్తుంది. ఆ ఎంజైమ్ మీ ఫుడ్ లో కనుక పడితే ఆ ఎంజైమ్ ద్వారా కొన్ని బ్యాక్టీరియాస్ అయితే ఆ ఫుడ్ లో ఉండిపోతాయి. మీరు కనుక ఆ ఫుడ్ ని అలాగే తినేస్తే కొన్ని రకమైన బ్యాక్టీరియాలు మీ శరీరంలోకి అయితే వచ్చేస్తాయి. అలా వచ్చేసిన తర్వాత మీకు విరోచనాలు అండ్ అలాగే వాంతులు, కండరాల్లో నొప్పులు అండ్ అలాగే మీకు నీరసంగా ఉండడం స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి మీకు జ్వరం అనేది స్టార్ట్ అయిపోతుంది. వన్స్ ఒక్కసారి ఇవన్నీ ఒకేసారి వచ్చిన తర్వాత మీరు సరైన టైంలో ట్రీట్మెంట్ కనుక తీసుకోకపోతే ఇది కాస్త ఎక్కువైపోయి మీరు కోమాలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయట. అలా కోమాలకు వెళ్ళిపోయిన తర్వాత మరణించే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే ఈగలు ఆ ఎంజైమ్ ని ఎందుకు బయటికి ఉమ్మి వేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఫుడ్ తినాలంటే వాటికి పండ్లు అస్సలు ఉండవు. ఆ ఎంజైమ్ బయటికి రిలీజ్ చేయడం వల్ల ఆ ఎంజైమ్ ఫుడ్ మీద పడితే ఆ ఫుడ్ అంతా కాస్త లిక్విడ్ గా అయితే మారుతుంది. ఆ లిక్విడ్ ని అవి సొరలు పెట్టి పీల్చేస్తాయి అనమాట. అలా ఈ విధంగా ఈగలు ఫుడ్ అయితే తినేస్తాయి. ఇదంతా వాటికి పండ్లు లేకపోవడం వల్లనే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. అలా ఆ ఫుడ్ తీసుకున్న తర్వాత ఈగలు అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లై అవుతూ ఉంటాయి. అంటే ఈగలు ఫ్లై అవుతున్న టైంలో మల విసర్జన అస్సలు చెయ్యవు. అవి ఏదో ఒక చోట కూర్చున్నప్పుడు మాత్రమే మల విసర్జన చేస్తాయి. ఒకవేళ అవి ఫుడ్ మీద కూర్చుంటే ఫుడ్ మీదే మల విసర్జన చేస్తాయి. అదే రకంగా వాటర్ బాటిల్ మీద కనుక అవి కూర్చుంటే అక్కడే మల విసర్జన చేసేస్తాయి. వన్స్ ఒకసారి అవి మల విసర్జన చేసిన అలాగే వాటి శరీరంలోంచి ఉమ్మి వేసినా కూడా సేమ్ బ్యాక్టీరియా బయటికి వచ్చి మన ఆరోగ్య సమస్యల్ని చాలా దెబ్బతీస్తాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లు చాలా శుభ్రంగా ఉంచుకోవడం చాలా మంచిది. అండ్ ఎప్పటికప్పుడు సామాన్లు కడిగేసి వాటిని తడి లేకుండా గుడ్డతో నీట్ గా
తుడిచి పక్కన పెట్టడం వల్ల చాలా సేఫ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మార్కెట్ నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, ఏదో ఇతర ఆహార పదార్థాలు ఉండొచ్చు, వాటిని పెట్టిన చోటే పెట్టకుండా వాటిని శుభ్రంగా కడిగేసి దానిని తుడిచేసి పక్కన పెట్టి వాటి మీద టవల్ లేదా ఏదైనా కర్చీఫ్ కప్పడం వల్ల చాలా సేఫ్. అయితే మీరు ఇక్కడ ఒక డౌట్ అయితే అడగవచ్చు, బయట మాంసం కొట్టు దగ్గర అలాగే చికెన్ షాపుల దగ్గర ఈగలు దండిగానే వాలుతూ ఉంటాయి కదా, అవే మాంసాన్ని తీసుకొని మనం తింటాం కదా అని మీరు అనవచ్చు. అయితే మీరు బయట నుంచి ఏదైనా మాంసం తెచ్చినప్పుడు దాన్ని పచ్చిగా అలాగే తినలేరు కదా, దాన్ని నీటిగా కడిగేసి బాగా ఉడికిపెట్టిన తర్వాతే దాన్ని తింటారు. అలా బాగా ఉడికిన తర్వాత వాటి మీద ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నశించి చనిపోతాయి. అండ్ అలాగే మాంసం మీద ఉండే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. అప్పుడే మనకు ఎలాంటి రోగాలు లేకుండా మనం సేఫ్ గా ఉంటాం. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. అండ్ నేను కూడా మీకు ఒక డౌట్ అయితే అడుగుతున్నా, ఈగే కదా అని చాలా ఈజీగా తీసి పడేయకండి. ఈగ కనుక తలుచుకుంటే మీరు తలకిందలైపోవడం ఖాయం. ఎందుకంటే చూడడానికే ఈగ ఏ ముజే క్యా కరేగా అనేది చాలా మందికి అయితే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈగలతో దోమలతో పెట్టుకోకండి. వాటితో పెట్టుకుంటే మనకు పుట్టుకతలు ఉండవనే మ్యాటర్ అయితే చాలా బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని మీ చేతిలోనే పెట్టుకోండి. అయితే ఇక్కడ చాలా మందికి చాలా రకాలైన భయాలు అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దయ్యాలంటే చాలా భయం. దయ్యాలనే మాట వింటే ఇంటర్వ్యూలు మనకు ఫ్రీగా వచ్చేస్తుంది, ఖర్చు పెట్టాల్సిన పనే లేదు. అలా ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఆరోగ్యం కోసం మనం ఎంతైనా భయపడాల్సిందే, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటాను. ఒకవేళ మీరు ఇన్ఫర్మేటివ్ గా ఫీల్ అయితే వీడియోని ఒక్క లైక్ వేసుకోండి. అండ్ అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మరిన్ని మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. సీ యు నెక్స్ట్ వీడియో. ఇంకొక మంచి ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తాను.